నమస్తే మేడం. నమస్తే. ఈరోజు చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా ఇన్ని కార్యక్రమాలైతే అవుతున్నాయి. మరి మీరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఏం వంతు చేస్తున్నారు? ఏమి ఉందంటే ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దన్న. అది చిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఏం చేస్తానంటే బ్లడ్ ఇస్తాను ఫస్ట్. లేని వాళ్ళకి కొంచెం నా వంతు సహాయంగా 11 మందికి భోజనం పెట్టించాను. గుడికెళ్ళి అభిషేకం చేయించాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారు ఇలా బ్లడ్ డొనేట్ 10 ఇయర్స్ నుంచి ఇస్తున్నాను. బయట వచ్చినప్పుడు బయట ఇస్తాను. ఒక్కోసారి నేను ఆంధ్రాకి వెళ్తాను, అక్కడ ఇస్తాను. ఇక్కడ ఇస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు. ఆయనంటే ఎంత పిచ్చి అంటే పిచ్చి ప్రేమ. అసలు ఈ పిచ్చి ప్రేమ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? మా నాన్నగారు టేప్ రికార్డ్ ఉంటుంది కదా, మా నాన్నగారు అవి క్యాసెట్లు పెట్టేవారు. అప్పుడు అది సినిమాలు పెట్టి 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 అవి బాగా చూసి 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 ఆయనంటే పిచ్చి ప్రేమ. అన్న అని కాదు కానీ అన్న అంతే ఆయన. ఆయన్ని ఒక్కసారైనా ఒక్క క్షణము అన్న అని కూర్చుని మాట్లాడాలనే ఆశ, చాలా చాలా ఆశ. ఒకవేళ కలిస్తే ఏం మాట్లాడుతారు? కలిస్తే ఏడుపు వస్తుంది ఫస్ట్, ఆనందం వస్తుంది. పిచ్చి ఆయన అంటే చాలా చాలా పిచ్చి, చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఒక మాటలో చెప్పాలి అంటే నేను కలిసినప్పుడు మీరు ఏ విధంగా చెప్తారు? ఏం చెప్తారు? ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని అన్న మీరంటే చాలా ఇష్టం అన్నా అని ఇంక అట్లా ఒకసారి ఇట్లా టచ్ చేస్తే చాలా అయింది. ఇప్పటివరకు ఎప్పుడైనా కలిసారా? చూశాను కానీ కలవలేదు. టచ్ చేస్తే ఆయన దేవుణ్ణి పట్టుకున్నంత ఫీల్ అవుతాను. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో, మీకు చిరంజీవి గారితో ఉన్న అనుభవం ఏంటి అసలు? నేను చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసి వెతికినాం. నాకు చిరంజీవి అంటే చిన్నగా ఉన్న అభిమానము. నా కొడుకు పేరు కూడా రామ్ చరణ్ తేజ పెట్టినాం. నా కొడుకు సి రామ్ చరణ్ తేజ పెట్టినాం. అంత అభిమానం నాకు చిరువు అంటే. అంటే ఎందుకు ఎక్కడి నుంచి అభిమానం స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? చిన్నగా ఉన్నప్పుడు ఒక బిగ్ బాస్ సినిమా చూసినాం. బిగ్ బాస్ అని ఉంటుంది. అప్పుడు ఉంటే కొంచెం జరిగినాయి. చిరంజీవి చిరు అంటే ఇంకా ప్రతి ఒక్క సమాజ సేవ చేస్తున్నాడు. రక్త డొనేషన్ కానీ, ఆక్సిజన్ 2019 లాక్డౌన్లో కానీ అంటే ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు. దానివల్ల ఇంకా మనకి పవన్ కళ్యాణ్ అంటే అంత జనసేన కార్యకర్త నేను. పవన్ కళ్యాణ్, చిరంజీవి మెగా ఫ్యామ్ మొత్తం నాకు అభిమానం ఎక్కువ. ఇంకా నా కొడుకు పేరు రామ్ చరణ్ తేజ పెట్టేస్తున్నాను. సో, ఒకవేళ మీరు చిరంజీవి గారిని కలిసే అవకాశం వస్తే ఏం మాట్లాడతారు? ఎలా ఏం తీసుకుంటారు? చెప్తాను నా ఫీలింగ్. నిన్ను చిన్నగా ఉన్నప్పుడు చూసి ఎదిగినామని ఒక పవనం. నాకున్న సమస్య అంత ఇంత నేను చేస్తా. నా వంతు నీకు ఈడికి 2 సార్లు చేసినాను. రక్తం డొనేషన్ చేసినాను. అట్లా ఈరోజు చేశారా? చేసిన మేడం. విజయనగరం నుంచి మేడం వచ్చా. ఎవ్రీ ఇయర్ రామ్ చరణ్ బర్త్డేకి చిరంజీవి బర్త్డే బ్లడ్ ఇస్తాం మేడం. ఇయర్ మారినే డేట్ సేమ్, మార్చి 27, ఆగస్టు 22. అది విజయనగరం, వైజాగ్, హైదరాబాద్ ఏదైనా మొత్తానికి బ్లడ్ ఇవ్వడం కన్ఫర్మ్ అంట. అంతే సార్. నేను బాస్ ఫేవరెట్ అవ్వడం 1983 ఖైదీ నుంచి చిరంజీవి గారి అభిమాని సార్. నిన్నటితో 54 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్. రక్తదాత, ప్రాణదాత, రక్తదాత, ప్రాణదాత అయిన మా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు 100 ఏళ్ళు బతకాలి. అంటే ఎప్పటి నుంచి చిరంజీవి గారికి మీరు ఫ్యాన్ గా అయ్యారు? అంటే అసలు 1983 ఖైదీ. ఎలా అసలు? అంటే ఇప్పుడు సినిమాలు చాలా మంది హీరోలు అంటే ఖైదీకి ముందు కూడా సినిమాలు చూసాం చిరంజీవి గారు. చూసి అంటే అభిమానం అయ్యి ఇంకా పీక్ అభిమానం అవడం 83 ఖైదీ నుంచి అయ్యాం మేడం. అంతకుముందు 81 చట్టానికి కళ్ళు లేవు, శుభలేఖ అన్ని సినిమాలు చూసాం, మగమహారాజు అన్ని. ఖైదీతో మా గుండెల్లో ఖైదీ అయిపోయారు చిరంజీవి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. అదే మా చిరంజీవి గారిని కలవడం కానీ చూడడం కానీ 20 సార్లు కలిసాం మేడం. 2024 మొదటిసారి ఉంటుంది మేడం. ఎన్నిసార్లు కలిసినా అదే మొదటిసారి. 20 సార్లు కలిసినా మాది మొదటిసారి కింద ఉంటుంది మేడం. అదే. సో ఇప్పుడు బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కాకా అని, చూసారా మీరు? అది నేను ఈ రోజు రిలీజ్ అయింది కదా మేడం. నేను ఆల్రెడీ 18నే టైటిల్ కాకా అని చెప్పి మా అక్కడ విజయనగరంలో ఫంక్షన్ అయితే అప్పుడే చెప్పా. సో ఎలా అనిపించింది గ్లిమ్స్ లో మీకు? ఎలా కనిపించారు? మాకు ఎలక్కాలంటే బాబీ గారు మాకు వాల్టర్ వేర్లో కలిసాం. విజయవాడ వాల్టర్ వేర్ షూటింగ్ అవుతున్నప్పుడే కలిసామండి. సార్ ఆచార్యులు అయింది సార్, నెక్స్ట్ వచ్చే సినిమా మాత్రం అదిరిపోవాలి సార్, చాలా గట్టిగా ఉండాలంటే చాలా గట్టిగా ఉంటుందని మాకు విజయవాడలో షూటింగ్ అవుతున్నప్పుడే వాల్టర్ వేరే చెప్పారు మాట. దానికి డబుల్ ఇది ఉంటుంది మేడం. నమస్తే అండి. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అసలు చిరంజీవి గారికి మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు? ఎలా ఫ్యాన్ అయ్యారు? చిన్నప్పటి నుంచే ఫ్యాన్. మన ఖైదీ అన్ని మూవీస్కి ఫ్యాన్స్. ఒక్కొక్క సినిమా 10 సార్లు చూసినాం మేము. అంటే ఏ సినిమా నుంచి బాగా ఫ్యాన్ అయ్యారు? ఏ సినిమా అంటే ఫస్ట్ నుంచే ఫ్యాన్స్.
కాకపోతే పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, ఘరానా చాలా ముగ్గురు. మంది హీరోలు ఉన్నప్పుడు మీరు చిరంజీవి గారికి ఎందుకు ఫ్యాన్ అయ్యారు? ఫ్యాన్ ఎందుకు అయ్యారంటే మనకి అభిమానం ఇక. తల్లిదండ్రులు మన ముఠామేశ్వరికి పోలీసు వాళ్ళు కొట్టినా పోయి తీసుకున్న టికెట్ నేను. మా ఫ్రెండ్స్ మొత్తం వదిలిపెట్టి నేను నిద్రపోయిన రూమ్లో. నిద్రపోతే వదిలిపెట్టి పోయారు. పోతే నేను పోయి అసలు పోలీసు వాళ్ళు కొడుతుంటే కూడా వెళ్ళిపోయినా టికెట్ తీసుకొని. ఓకే, అంటే చిరంజీవి గారిని కలవడం కానీ చూడడం కానీ ఏమైనా చేశారా? ఏం కలవలేదండి, చాలాసార్లు ట్రై చేసిన. ఇప్పటిదాకా ట్రై చేస్తూనే ఉన్నాం కానీ ఒకసారి కూడా కలవలే. ఒకసారి రామ్ చరణ్ గారికి షూటింగ్లో కలిశాను, బస్ దగ్గర రండి అని చెప్పారు. ఇప్పటిదాకా ఇక అదే ఇక. ఓకే, కలిస్తే ఏం చెప్తారు చిరంజీవి గారు? కలిస్తే ఏముంది, ఫోటో దిగడం, అదొక సంతోషం ఉంటుంది. నమస్తే అమ్మ. సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మీకు? చిరంజీవి గారి ముందుగా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా ఫ్యాన్స్కి మీ అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఆ, పండగ అనేది సంక్రాంతి, కనుమ, భోగి ఇవన్నీ కూడా జనవరి నెలలో వస్తాయి. కానీ మా మెగా ఫ్యామిలీకి మాత్రం ఈ ఆగస్ట్ 22 ఈ చిరంజీవి గారు పుట్టినరోజు ఒక పండగ. అంటే అటువంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఎక్కడ కూడా ఉండడండి. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమం ఇవాళ బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఈరోజు ఒక బ్లడ్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇవాళ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ స్థాపించి అనేక మందికి, ఒకరికి కాదు ఇద్దరికి కాదు, చాలా మందికి, కొన్ని వేల మందికి ఇవాళ రక్తదానం ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ ఏ జిల్లాలో చూసుకున్నా, ఏ రాష్ట్రాల్లో చూసుకున్నా బ్లడ్ డొనేషన్ జరుగుతుంది అంటే కేవలం చిరంజీవి గారి స్ఫూర్తిదాయకం అండి ఇదంతా కూడా. సో అంటే మీరు చిరంజీవి గారికి ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు, ఎలా ఫ్యాన్ అయ్యారు? అంటే ఇంతమంది హీరోలు ఉండగా చిరంజీవి గారికి ఎందుకు ఫ్యాన్ అయ్యారు? మేడం, నేనైతే పుట్టిన దగ్గర నుంచి నాకు 9 సంవత్సరాల నుంచి కూడా చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు చూస్తా పెరిగొచ్చా. ఆయన చేసే నటన కానీ, ఆయన చేసే డ్యాన్స్లో కానీ ప్రతిదీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలని మీరు అంటున్నారు కదా, ఇంతమంది హీరోలు ఉండగా చిరంజీవి గారికి మీరు అభిమానం. చిరంజీవి గారు లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం అండి, ఈ తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం చెప్పాలంటే. ఎందుకంటే చిరంజీవి గారిని ఒక హీరో కింద చూసి కన్నా చిరంజీవి గారిలో గొప్ప గుణం ఏంటంటే సేవా గుణం. ఆయన చేసే సేవా గుణం 10 మందికి తెలియాలని ఆయన ఎప్పుడు చేయడు. ఆయన చేసే గుణం ఎటువంటిదంటే సేవ చేయటం, దాన్ని అక్కడితో విడిచిపెట్టడం అంతే తప్ప మిగతా వాళ్ళలాగా అంటే నేను మిగతా హీరోని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పోజ్గా అంటే నేను ఎంత చేశాను, పలానా వ్యక్తికి ఎంత చేశాను ఆయన చెప్పుకోవడం రాదు, సేవ చేసుకోవడం ఆయనకి తెలిసిన విషయం. ఎప్పుడైనా కలిసారా చిరంజీవి గారు? కలిసానండి, 2-3 సార్లు కలిసాను ఆయన. కలిసినప్పుడు ఎలా అనిపించింది? కలిసినప్పుడు అంటారని ఎన్నిసార్లు కలిసినా చిరంజీవి గారిని ఇంకా మాకు అది విడరైన బంధం అండి. అది చెప్పాలండి, ఎన్నిసార్లు కలిసినా ఆల్రెడీ నేను 3 సార్లు కలిసా, ఇంకా ఎన్నిసార్లు కలిసినా ఇంకా అలా మాకు ఫస్ట్ టైం కింద ఉంటుందండి మా దృష్టిలో అయితే. సో బర్త్డే సందర్భంగా ఒక టైటిల్ గేమ్స్ అయితే వచ్చినాయండి కాకాది. సో చూసారా మీరు అది? చూశాను మేడం. ఎలా అనిపించింది? నేను చెప్తున్నాను కదా మేడం, ఇంకెవర్ గ్రీన్ మేడం. చిరంజీవి గారిని ఇండస్ట్రీలో బీట్అవుట్ చేసే వ్యక్తి ఎవరు కూడా లేరు, బీట్అవుట్ చేయలేరు. ఆయన ఏ సినిమా అయినా ఇంకా మాకు సినిమాతో సంబంధం లేదండి, చిరంజీవి గారు ఉన్నారు అంటే మాకు చాలు.